Good morning all, how are you? So how is your preparation going? So first attempt అందరికి ఇది సెకండ్ ఓకే బిగినర్స్ అంటే మీకు ఫస్టా ఓకే సో మనది మీకు తెలిసే ఉంటుంది మన అరోరా ఐఏఎస్ వాళ్ళు ఏమంటున్నాము ప్రిలిమ్స్ మెంటార్షిప్ సో ప్రిలిమ్ మెంటార్షిప్ సో బేసిక్గా సార్ మీకు ఇందాక చెప్పుంటారు సో నేను కిరణ్ మై నేను మీకు పాలిటీ అండ్ గవర్నెన్స్ మీ ప్రిలిమ్స్ మెంటార్షిప్కి నేను డీల్ చేస్తాను అనమాట సో బేసిక్గా మన ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అంటే ఐ సపోజ్ యూ అండర్స్టాండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్ ఈజ్ ఓకే కదా ఓకే సో ఇప్పుడు బేసిక్గా ఎలా ఉంటుందంటే కన్వెన్షనల్ రెగ్యులర్ కోచింగ్లా కాకుండా మీరు యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తుంటారు కదా సో అలా అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యూపీఎస్సీ స్టాండర్డ్స్ని కన్సిడర్ చేసుకొని వీ హ్యావ్ టేకెన్ అంటే మేము కొన్ని థీమ్స్ సెలెక్ట్ చేస్తుంటాం అనమాట సపోజ్ ఇప్పుడు కేసెస్ ఇంపార్టెంట్ కేసెస్ మనకి ల్యాండ్ మార్క్ కేసెస్ ఉంటాయి రీసెంట్ కేసెస్ ఉంటాయి సో ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ప్రతి ఒక్క ఆర్టికల్కి దేర్ ఆర్ సర్టెన్ ల్యాండ్ మార్క్ ఆల్మోస్ట్ ఇప్పుడు సపోజ్ ఫండమెంటల్ రైట్స్ చాలా కేసెస్ ఉన్నాయి సెంటర్ స్టేట్ రిలేషన్స్ చాలా కేసెస్ ఉన్నాయి పంచాయత్స్ కొన్ని కేసెస్ అలా సో ఒక టాపిక్ తీసుకుంటాము ఆ టాపిక్కి రిలేటెడ్ అంటే మన ఫస్ట్ థీమ్ కేసెస్ ఇంపార్టెంట్ కేసెస్ సో వీ విల్ సెలెక్ట్ అ టాపిక్ ఆ టాపిక్ సపోజ్ టుడేస్ ప్రియాంబుల్ చెప్తాము ప్రియాంబుల్ రిలేటెడ్ కేసెస్ అన్ని కవర్ చేస్తాం అందులో ల్యాండ్ మార్క్ కేసెస్ రీసెంట్గా ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే రీసెంట్ డెవలప్మెంట్స్ అలా ప్రతి ఒక్క ఆర్టికల్కి ప్రతి ఒక్క టాపిక్కి ఇంపార్టెంట్ కేసెస్ అన్ని కవర్ చేస్తాం తర్వాత నెక్స్ట్ థీమ్ వచ్చేసి అపాయింట్మెంట్స్ కమిషన్స్ ఉంటాయి కదా సో ఈ కీ కమిషన్స్ మనకి పార్లమెంట్లో ఎన్నో మనకి గవర్నమెంట్ ఎన్నో కొన్నిసార్లు కమిటీస్ అపాయింట్ చేయడం జరుగుతుంది కొన్ని కమిషన్స్ అపాయింట్ చేస్తారు అండ్ ఎగ్జామ్కి అవి ఎంత ఇంపార్టెంటో మీకు తెలిసే ఉంటుంది రీసెంట్గా మీరు గమనించుంటే రీసెంట్ యూపీఎస్సీ మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి ఫాలో అయితే కమిషన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి కదా మీరు గమనించుంటే అయితే చెప్పాలంటే రీసెంట్గా టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్స్ ఎగ్జామ్స్లలో కూడా కమిటీస్ మీద ఎన్నో క్వశ్చన్స్ మనం చూసాం సో ఇంపార్టెంట్ కమిటీస్ చూస్తాము ఆ కమిటీ చైర్మన్ ఎవరు ఆ కమిటీ పర్పస్ ఏంటిది ఇలాంటివన్నీ చూస్తాం సో ఈ రకంగా మనం ప్రిపరేషన్ చేస్తే ఏంటిదంటే ఆ పర్టికులర్ టాపిక్ గురించి అప్పుడు సపోజ్ ఇప్పుడు కేసెస్ ఉన్నాయి సో ఇప్పుడు కేసెస్ గురించి మీకు థరోగా అంటే ఇన్డెప్త్గా కాకుండా థరోగా అనమాట ఈ కేసు ఏంటిది ఈ కేసు దేని గురించి ఉంది అందులో ఉన్న కీ పాయింట్స్ ఏంటిది ఇలా టు ద పాయింట్ మాట్లాడుకుంటే దీనికి రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకోండి ఈజీగా మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి సో అవర్ అంబిషన్ ఇస్ దట్ మిమ్మల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ నుండి ఏదైనా క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా బిట్ మీరు పెట్టి రాగలగాలి అట్లా వీ వాంట్ యూ టు బికమ్ దాట్ పర్ఫెక్ట్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్ సో ఆ కాన్సెప్ట్ బేసిస్ మీద ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్తోని ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందనమాట సో మీకు ప్రిలిమ్స్ అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ మన ఇప్పుడు ప్రోగ్రామ్ ఏదైతే ఈ ప్రిలిమ్స్ మెంటార్షిప్ ఇదంతా ఫినిష్ అయిపోయే టైంకి ఖచ్చితంగా మీకు ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ వచ్చినా అది ఆన్సర్ చేసేంత కాన్ఫిడెన్స్ మీలో మేము క్రియేట్ చేసేస్తాం ఆ లెవెల్లో మీ వీఆర్ వర్కింగ్ క్లియర్ కదా సో ఇలా ఒక అనమాట సో క్లాస్లో డిస్కస్ చేసిన దాని మీద మీకు మెటీరియల్ ఉంటుంది ఓకే డౌట్స్ క్లియర్ చేయడానికి మేము ఎప్పుడు అవైలబుల్ ఉంటూనే ఉంటాము సో ఏంటంటే మీ జర్నీ ఇంకా ఫర్దర్ స్మూత్ అవ్వడానికి అనమాట సో ఇట్లా ఒక థీమ్స్ సెలెక్ట్ చేసుకొని అట్లా మనకు ఒక్కొక్క టాపిక్ తీసుకొని దానికి రిలేటెడ్ చూసుకొని మళ్ళీ ఇంకొక టాపిక్ దానికి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేసేసుకొని ఒక ఓవరాల్ ప్రిపరేషన్ ఒక హాలిస్టిక్ ప్రిపరేషన్ ఎందుకంటే ప్రాపర్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాట్ వీ హ్యావ్ సీన్ అంటే పీపుల్కి ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికే చాలా టైం పడుతుంది మినిమం 3-4 ఇయర్స్ బిగినింగ్ ఏదైతే క్రూషియల్ పీరియడ్ ఉంటుందో అది ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికే పోతుంది మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్కి సో ఈ ప్రాబ్లం అడ్రస్ చేయడానికి ఏంటంటే హౌ టు స్టడీ వేర్ టు స్టడీ అండ్ హౌ మచ్ టు స్టడీ అంతే ఇప్పుడు బేసిక్గా మనం ఏం చేస్తాము చాలామంది ఫ్రమ్ బిగినర్స్ అప్పుడే మొదలు పెడుతున్న వాళ్ళు ఫస్ట్ వెళ్తారు మన ఈ అశోక్ నగర్ ఈ హిమాయత్ నగర్కి వచ్చేసి బుక్స్ అక్కడ కనిపించిన బుక్స్ అని పట్టుకొచ్చేస్తాము అంతే కదా మంచి మంచి కొటేషన్ పోస్టర్స్ అంతా గోడలు నింపేసుకుంటాము మంచి అంబియన్స్ క్రియేట్ చేస్తాం బుక్స్ అన్ని తెచ్చుకుంటాం అన్నీ చదివేస్తాం ఎంత 1 month 2 month 3rd monthకి అయిపోతుంది ఆ పొటెన్షియల్ జీల్ అంతా తగ్గిపోతుంది ఎందుకంటే అంత బల్క్ చదువుతున్నాము ఓకే కానీ హౌ మచ్ వీఆర్ రిటైనింగ్ ఇట్ అండ్ హౌ మచ్ వీఆర్ రిప్రొడ్యూసింగ్ అంత చదువుతున్నాం ఓకే కానీ అది ఎంత రిప్రొడ్యూస్ చేస్తున్నాం అది కూడా ఒకటి ఎఫెక్ట్ అవుతుంది అలా కాకుండా ఇదంతా ఏమవుతుందంటే ప్రాపర్ ఆర్గనైజ్డ్ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చదివితే ఇవన్నీ ప్రాబ్లం మీకు ఆ ప్రాబ్లం ఉండదండి మీకు ఇక్కడ మెంటార్షిప్లో ఏమవుతుందంటే ఆ ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం మేము సో అది డోంట్ వరీ అది టెన్షన్ లేదు సో ప్రతి సబ్జెక్ట్కి ఇప్పుడు మన పాలిటీ గవర్నెన్స్ కాబట్టి పాలిటీ గవర్నెన్స్లో మీకు ఏ ఏరియాస్ మీరు చదవాలి ఎలా చదవాలి ఎంతవరకు చదవాలి ఒకవేళ ఒక క్వశ్చన్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి ఈ కాన్సెప్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట ఇక్కడ వరకు క్లియర్ కదా సో ఎనీ డౌట్స్ మీకు ఏమైనా అడగాలని ఉంటే యూ కెన్ ఆస్క్ ఫీల్ ఫ్రీ అందులో ఏం లేదు క్లియర్ సో మేము ఎక్కువ ఫాస్ట్గా కూడా ఉండదు మీకు అర్థమయ్యేటట్టుగా నేనైతే చాలా స్లోగా చెప్తూ ఉంటాను అర్థమయ్యేటట్టుగా చెప్తా
సో ఇప్పుడు ఈరోజు మనం మన ట్రయల్ సెషన్ బిగినింగ్ సెషన్స్కి లెట్స్ అండర్స్టాండ్ వాట్స్ దిస్ ప్రియాంబుల్. టీకే, ప్రియాంబుల్కి రిలేటెడ్ కేసెస్ చూద్దాం. ఓకే, చెప్పండి ప్రియాంబుల్ అంటే ఏంటిది? మీకు ఐడియా ఉంటుంది కదా బేసిక్గా, స్కూల్ లెవెల్లో అన్న అట్లీస్ట్. అందరూ ఐ థింక్ నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. ఇట్ వాజ్ యువర్ బ్యాక్గ్రౌండ్? ఇంటర్మీడియట్, గ్రేట్ అండి. మీరు కామర్స్, ఓకే. మీరిద్దరు మ్యాథ్స్. ఓ మై గాడ్, నేను యాక్చువల్ మీరు నాకు చెప్పాలి అప్పుడప్పుడు, నాకు డౌట్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్. సో ఇప్పుడు ప్రియాంబుల్ అంటే ఏంటిది? ఒక ప్రీఫేస్. ఇప్పుడు మనం బుక్స్ చదువుతాగా, బుక్ అయితే బేసిక్గా ప్రియాంబుల్ అనేది ఇట్స్ లైక్ అ ప్రీఫేస్. ఠీకే, మన కాన్స్టిట్యూషన్కి ఫస్ట్లో ఒక ప్రీఫేస్ లాగా ప్రియాంబుల్ ఉంటుంది. ఠీకే, ఇప్పుడు ఈ ప్రియాంబుల్ ఎందుకు, ఏమిటి మీకు ఐడియా ఉందా? ప్రియాంబుల్ పారాగ్రాఫ్ గుర్తుందా? చెప్పగలరా చూడకుండా? యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కాబట్టి మనం మిగతా వాళ్ళు వదిలేసేయండి. మనకేంటంటే నిద్రలే పడినా ప్రియాంబుల్ చెప్పగలగాలి మనం, మొత్తం టాప్ టు బాటమ్. ఏం లేదు, 1 పారాగ్రాఫ్ కరెక్ట్గా కూర్చుంటే నేర్చేసుకుంటారు. సో ఒకసారి ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ప్రియాంబుల్ ప్రాపర్లీ, ప్రియాంబుల్ టాక్స్ అబౌట్ ది ఎయిమ్స్, అంబిషన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫస్ట్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, స్టార్టింగ్ లైన్ ఏముంటుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్. ఫస్ట్ ఏదైతే వి ఉంది చూడండి, అదేంటిది? మనకి సోర్స్ గురించి మాట్లాడుతుంది. అంటే పీపుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. తర్వాత ఏముంటుంది? నేచర్ ఆఫ్ స్టేట్, సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. మన దేశం ద నేచర్ ఆఫ్ అవర్ స్టేట్ చెప్తుంది. తర్వాత టు సెక్యూర్ అమాంగ్ ఆల్ ఇట్స్ సిటిజన్ ఈక్వాలిటీ, జస్టిస్, లిబర్టీ, యూనిటీ. ఇవన్నీ ఏంటివి? ఎయిమ్స్ అండ్ అంబిషన్. మన కాన్స్టిట్యూషన్, మన దేశం యొక్క ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ ఏంటంటే ఈక్వాలిటీ, జస్టిస్, లిబర్టీ. ఇవన్నీ సెక్యూర్ చేయాలి, ప్రమోట్ చేయాలి అమాంగ్ ద సిటిజన్స్. తర్వాత అడాప్షన్ గురించి ఫ్రమ్ దిస్ 26th day of November అని కంక్లూడ్ అవుతుంది. సో ఈ ప్రియాంబుల్ అనేది ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్ అనమాట. మన ఎయిమ్స్, అంబిషన్స్, ద పర్పస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ ఆర్ దేర్ ఇన్ దట్ ప్రియాంబుల్. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ప్రియాంబుల్కి సిగ్నిఫికెన్స్. ఓకే, ప్రియాంబుల్ ఏమంటున్నాము? అందులో ద సోర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేస్తుంది, ప్లస్ ది నేచర్, ది ఎక్స్టెంట్, ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, ఇప్పుడు సపోజ్ మనది ఏమంటాను ప్రియాంబుల్లో? Ours is a sovereign, socialistic, secular, democratic republic. And preamble is declaring that India is a sovereign country, secular country, democratic country, socialistic and republic country అని చెప్తున్నాం. అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ప్రియాంబుల్లో పెట్టాము. అంటే ఇట్ ఈస్ డిక్లేరింగ్ దట్ ఇది మనది ఒక సావరిన్ కంట్రీ, మనది ఒక సెక్యులర్ కంట్రీ, రిపబ్లిక్ కంట్రీ అని అంటే నేచర్ ఆఫ్ ద స్టేట్ ప్రియాంబుల్లో ఉంది. అంటే అది ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. అలానే ద కీ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా ప్రియాంబుల్లోనే మెన్షన్ చేశారు. సో మీకు అర్థమవుతుంది కదా? సో ఇట్లా అన్నీ అంటే మన కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య సిద్ధాంతాలన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటే ద ఫస్ట్ పేజ్, ద ప్రియాంబుల్లో మనకు అన్నీ కనిపిస్తాయి. దాట్ మచ్ సిగ్నిఫికెంట్ ఇస్ ప్రియాంబుల్. ఠీకే, సో ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళేసి ఆ ప్రియాంబుల్ చదువుకోండి, చూడకుండా రాయండి. అది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, సో ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ప్రియాంబుల్. సో ఇప్పుడు ఈ ప్రియాంబుల్కి రిలేటెడ్ మనకి 2 ధర్మ సంకటనలు వచ్చినాయి. అంటే రేపు ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది, వెదర్ టు కన్సిడర్ దిస్ యాజ్ అ పార్ట్ ఆర్ నాట్. ఓకేనా? ఇప్పుడు ప్రియాంబుల్ చదివాము, ప్రియాంబుల్ ఒక ప్రీఫేస్ అంటున్నాం, ఇదంతా ఓకే. అసలు ఈ ప్రియాంబుల్ పార్టా కాదా? అసలు ప్రియాంబుల్ని కాన్స్టిట్యూషన్గా పార్ట్ అనుకోవచ్చా, అనుకోకూడదా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది మనకి. ఎప్పుడు వచ్చిందంటే, మీకు బేరుబారి కేసు తెలుసా? ఏమైనా చిన్న ఐడియా ఉందా? ఐడియా ఉన్నా పర్లేదు, రఫ్గా, ఇక రాంగ్ అయినా పర్లేదు. మనం కాన్ఫిడెంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు తెలుసా యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్. మీ మీద మీకు కాన్ఫిడెన్స్. మనల్ని మనం నమ్మకపోతే యూపీఎస్సీ ఏం నమ్ముతుంది? అంతే కదా, మనల్ని మనం నమ్ముకుందాం ఫస్ట్. మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి, భయం వదిలేసేయండి. ఇంతవరకు ఏ భయాలు ఉన్నా జస్ట్ లీవ్ దోస్. అది అసలు ఆ భయాలు ఏం పెట్టుకో, రాంగ్ ఆన్సర్ అయినా పర్లేదు, కాన్ఫిడెంట్గా చెప్పండి. క్లాస్లో అట్లా ఏం లేదు, మీకు ఏదనిపిస్తే అది చెప్పేసేయాలి. ఓకే, రాంగ్ అయితే మహా అయితే ఏమవుతుంది, నేను కరెక్ట్ చేస్తా అంతే. వీళ్ళని అవుతారేమో వాళ్ళని అవుతారేమో పెట్టుకోకండి, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. సో మీకు ఏదైనా ఒపీనియన్ ఉందనుకోండి, అది యూ జస్ట్ షేర్ ఇట్. ఓకే, సరే, బేరుబారి కేసు ఏంటి విన్నారా ఎప్పుడైనా? ఏంటి చెప్పండి, ట్రై చేయండి. వెరీ గుడ్. అది ఒక టెరిటరీ. సో మీకు బార్డర్ కమిషన్ తెలుసా? రాడ్క్లిఫ్ కమిషన్ గుర్తుందా? ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో టెరిటరీస్ అనేవి సెగ్రిగేట్ చేసుకోవాలి, బైఫర్కేట్ చేసుకోవాలి కదా. అప్పుడు ఒక బార్డర్ కమిషన్, రాడ్క్లిఫ్ కమిషన్ అంటాం, బార్డర్స్ డిజైన్ చేయడానికి ఉంటుంది. అప్పుడు బేసిక్గా ఈ బేరుబారి అనేది మన వెస్ట్ బెంగాల్, ఈస్ట్ పాకిస్తాన్, అంటే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వీటి మధ్యలో ఉన్న ఒక ఎన్క్లేవ్, ఒక టెరిటరీ.
బేరుబారి. సో అది డిస్ప్యూటెడ్. అయితే ఈ బైఫర్కేషన్ అప్పుడు ఏం జరిగింది, కొన్ని ఏమంటే కొన్ని టెరిటరీస్ బేసిక్ ఏమైంది, హిందూ మెజారిటీ ఉన్నవి ఇండియాలోకి, ముస్లిం మెజారిటీ ఉన్నవి ఈస్ట్ ఆర్ వెస్ట్ పాకిస్తాన్లోకి వెళ్ళడం జరిగింది, అది మీకు తెలిసే. సో ఈ బేరుబారి అనేది ఉంది కదా, ఇది డిస్ప్యూటెడ్. ఇది ఎక్కడ వెస్ట్ బెంగాల్లో కలిపేద్దామా, ఈస్ట్ పాకిస్తాన్లో కలిపేద్దాం, అది డిస్ప్యూట్. అప్పుడు దెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, నెహ్రూ గారు. సో నెహ్రూ గారు అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. సో నెహ్రూ నూన్ అగ్రిమెంట్ అంటాం. ఏమంటాం, నెహ్రూ నూన్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ బేరుబారి అనేది ఉంది కదా, ఇది మనం ఈస్ట్ పాకిస్తాన్కి ఇచ్చేస్తున్నాం, అది కాన్సెప్ట్. అప్పుడు రేజ్ అయిన క్వశ్చన్ ఇది ఏంటిది, ఇప్పుడు ఏం చెప్తున్నాం, నెహ్రూ నూన్ అగ్రిమెంట్లో ఏం జరిగింది, బేరుబారి అని ఈ యొక్క టెరిటరీ ఉంది కదండి, దీన్ని ఏం చేస్తున్నారు, ఈస్ట్ పాకిస్తాన్కి ఇస్తున్నాం. అప్పుడు క్వశ్చన్ రేజ్ అయింది ఏంటిది, డస్ పార్లమెంట్ హ్యాస్ అ పవర్ టు గివ్ అ టెరిటరీ టు అదర్ కంట్రీ. అది ఒక క్వశ్చన్ వచ్చి, అసలు పార్లమెంట్కి అంత పవర్ ఉందా, ఒక టెరిటరీని తీసేసి ఇచ్చేసే పవర్ ఉందా, ఓకేనా, ఇది అప్పుడు రేజ్ అయింది. అప్పుడు అలా వచ్చిన కేసు బేరుబారి కేసు. ఓకే, సో ఈ కేసులో మనకి కీ ఇష్యూస్ ఏం చెప్తున్నా, ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట, అదే ఈస్ట్ పాకిస్తాన్కి బేరుబారి ఏరియాకి. సో ఇందులో ఉన్న కొన్ని కీ ఇష్యూస్ రేజ్ అయినాయి. ఏంటిది, ఈజ్ ద ప్రియాంబుల్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది ఒక క్వశ్చన్. ఇంకోటి, కెన్ పార్లమెంట్ ట్రాన్స్ఫర్ ఎ టెరిటరీ వితౌట్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మీకు ఆర్టికల్ 3 గుర్తుందా కాన్స్టిట్యూషన్లో? ఆర్టికల్ 3 అంటే ఏంటో చెప్పండి. ఆర్టికల్ 3 వెరీ గుడ్. ఆర్టికల్ 3లో ఏమవుతుంది అంటే ఒక కొత్త స్టేట్ని క్రియేట్ చేయొచ్చు, బౌండరీస్ ఆల్టర్ చేయొచ్చు, నేమ్ ఆల్టర్ చేయొచ్చు, మీకు గుర్తుందా అలా. సో బేసిక్ ఆర్టికల్ 3లో న్యూ క్రియేషన్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఉన్న దాన్ని తీసేసి ఇచ్చేయడం అక్కడ మెన్షన్ చేస్తుందా, లేదు కదా. అలా డిస్ప్యూట్ వచ్చి, అసలు పార్లమెంట్కి అంత పవర్ ఉందా, మన టెరిటరీని ఒక వేరే కంట్రీకి ఇచ్చే పవర్ పార్లమెంట్కి ఉందా, అందులో కూడా ఏంటిది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేకుండా వేయొచ్చా. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద లిమిట్స్ ఆఫ్ పార్లమెంట్స్ పవర్ అండర్ ఆర్టికల్ 3. ఇట్లా కొన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి. ఇప్పుడు ఈ విషయం గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతూ చెప్పింది. ఫస్ట్ ఇష్యూ ఏంటిది, ప్రియాంబుల్. ఈజ్ ప్రియాంబుల్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ గురించి ఆన్సర్ రాస్తే బేరుబారి కేసు ఖచ్చితంగా టచ్ చేయాల్సిందే, ఎందుకంటే ఈ కేసులోనే ప్రియాంబుల్కి రిలేటెడ్ ఒక డ్రాస్టికల్ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఇప్పుడు మన ప్రియాంబుల్లో ఫస్ట్ క్వశ్చన్ అదే, ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ ముందు వచ్చింది. ఇప్పుడు సావరిన్ కంట్రీ, సావర్నిటీ అంటే ఏంటిది, సావరిన్ కంట్రీ. ఇప్పుడు ప్రియాంబుల్లో క్లియర్గా ఏముంది, అక్కడ సావరిన్ కంట్రీ అని మాట్లాడుకుంటాం మనం, అంతే కదా. ఇండియా ఈజ్ అ సావరిన్ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ అని, అందులో అంత క్లియర్గా సావర్నిటీ అంటే ఏంటిది, మనది ఒక సుప్రీం కంట్రీ, వీఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది అదర్ కంట్రీ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ, అలా ఉన్న సావరిన్ కంట్రీ. ఇప్పుడు ప్రియాంబుల్ పార్టా కాదా అనేది క్వశ్చన్. అప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో ఏం చెప్పిందంటే, ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఎ పార్ట్ అన్నది. ప్రియాంబుల్ ఒక ఇంట్రొడక్షన్ మాత్రమే, ఒక ప్రీఫేస్ మాత్రమే, ఏ కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదు అని చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, కానీ ఇది ఫైనల్ కాదు. దీన్ని ఆల్టర్ చేస్తూ తర్వాత కాలంలో ఇంకో జడ్జిమెంట్ వచ్చింది. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, కానీ ఇది ఫైనల్. సో ఇదేమన్నారు, నాట్ ఎ పార్ట్ అన్నారు. ఏ కేసులు అన్నారు, బేరుబారి. ఇది బాగా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా జరుగుతుంది అంటే స్టేట్మెంట్ వైజ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకేనా. డైరెక్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చి 4 MCQs ఇచ్చేస్తే ఆ ప్యాటర్న్ పోయింది. ఇప్పుడు ఏదో ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఇన్కరెక్ట్, అలా వస్తున్నాయి కొంచెం ట్రికీగా. సో అలాంటివి మనం ఆన్సర్ చేయాలి అంటే మనకేముండాలంటే పాయింట్, అంటే ఆ పర్టికులర్ టాపిక్ మీద ప్రాపర్ అవేర్నెస్ ఉండాలి. అట్లీస్ట్ ఎలిమినేషన్ చేసి గెస్ చేసే పొజిషన్లో మనం ఉండాలి. సో అలాంటి స్టేట్మెంట్ బేస్డ్ MCQస్ని సాల్వ్ చేయాలి అంటే మనకు కొంచెం టాపిక్ మీద బేసిక్స్ అనేది తెలియాలి. చాలామంది ఏమంటారు, ఇది చిన్న టాపికే కదా, ఈజీ టాపికే కదా అని ఓవర్లుక్ చేస్తారు, అరే ఏం కాదులే అని వదిలేస్తారు. సర్ప్రైజింగ్లీ అలా చిన్నదే కదా, ఈజీదే కదా అన్నవి అక్కడ స్టేట్మెంట్లో వస్తాయి. ఒక్కసారి అది స్టేట్మెంట్ బేస్డ్లో వచ్చేసరికి మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, ఇది కరెక్టా కాదని అవుతుంది కదా. దట్ మూమెంట్ ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అంతవరకు తెలిసింది కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆప్షన్స్ని చూసి అంత ప్రాబబుల్ ఆప్షన్స్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెట్టొస్తాం. అలా కావద్దు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో బేరుబారి కేసులో ఏం చెప్పారు, ప్రియాంబుల్ ఈజ్ నాట్ అ పార్ట్ అన్నారు. చలో, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఆల్ ద వెరీ బెస్ట్.